నమస్కారం. జై శ్రీరామ్. ధర్మస్థల ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నో ప్రసిద్ధ శైవాలయాలు ఉంటాయి. అలాగే కర్ణాటకకి చెందిన చిక్మగళూరు ప్రాంతంలో ఉన్న ధర్మస్థల ప్రాంతం కూడా అతి ఇష్టమైన. అక్కడ మంజునాథుడిగా శివుడు ఉంటాడు. ఆ ప్రాంతం ఎందుకు విశేషమైనది అంటే అక్కడ శైవారాధన జరుగుతుంది. పూజ చేసేదేమో మధ్వ వైష్ణవ బ్రాహ్మణ. అలాగే ఆ ధర్మాధికారులు అంటే ఆలయాన్ని చూసుకునే ధర్మాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైనులు. హెగ్గడే అనే ఇంటి పేరు ఉంది, కానీ హెగ్గడే అంటే పెద్ద అని అర్థం అన్నమాట. ఆ వాళ్ళ విశ్వాసం మాత్రం జైన విశ్వాసం. తరతరాలుగా వాళ్ళు ఆ ధర్మ స్థల మంజునాథుడిని కొలుస్తూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఒక సంవత్సరాల క్రితం ఒక సమీర్ ఎండి అనేవాడు చేసిన యూట్యూబ్ వీడియో నుంచి మొదలైన ఈ రచ్చ ఇప్పుడు ప్రకాష్ రాజ్ వరకు వెళ్ళింది. ఆ రచ్చ ఎలా మొదలైంది అంటే, చిన్నయ్య అనే అక్కడ ఒక శానిటైజర్ వర్కర్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్ నుంచి మొదలైంది. ఎక్స్ వర్కర్ అని చెప్పి శవాలు ఉన్నాయి తవ్వండి, 100 కొద్ది 1000 కొద్ది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి పెద్ద రచ్చ చేశాడు. కానీ ఎస్ఐటి కూడా వేసి తవ్విన తర్వాత ఎలాంటి శవాలు దొరకలేదు. 2 శవాలు దొరికాయి, అది కూడా మగవాడు. ఆయన ప్రత్యేకంగా చెప్పింది ఏంటి, అత్యాచారం చేసి ఎంతోమంది ఆడపిల్లల శవాలు అక్కడ పాతిపెట్టడం జరిగింది అని చెప్పాడు. తీరా మొత్తం జరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే లేవు అని. దాన్ని కవరప్ ఎలా చేసుకోవాలో అర్థం కాలేదు. అయితే ఈ చిన్నయ్య వెనకాల మహేష్ శెట్టి తిమ్మరోడి, గిరీష్ మట్టన్నవర్ అనేవాళ్ళు ఉన్నారు. ఆ మహేష్ శెట్టి తిమ్మరోడి నేను హిందూ అని చెప్పుకొని తిరుగుతాడు, కానీ కమ్యూనిస్టు విధవ అని ఎందుకన్నాడంటే, కమ్యూనిస్టులో కూడా మంచి వాళ్ళు ఉంటారు, కానీ వీడు కమ్యూనిస్టు పేరు పెట్టుకొని ఏ భావజాలానికి కూడా రైట్గా ఉండకుండా ఉండే విధవ వీడు, అందుకని వాడిని విధవ అని చెప్పారు. ఇంకొకడు గిరీష్ మట్టన్నవర్, ఈజ్ అ డిస్ప్లేస్డ్ పోలీస్ ఆఫీసర్. పోలీస్ స్టేషన్ బయట బాంబు పెట్టినాయి, అసెంబ్లీ బయట ఏదో బాంబు పెట్టిన మహానుభావుడు. ప్రభుత్వాన్ని ఒక దిగ్భ్రాంతికి గురి చేసిన వాడు. ఇలాంటి వాళ్ళందరూ కలిసి ధర్మం గురించి, శాస్త్రం గురించి, లేకపోతే ధర్మస్థల మంజునాథుడే లేడు అన్నట్టు మాట్లాడారు. ఆ గిరీష్ మట్టన్నవర్ అయితే అదే మంజునాథ ఆలయం నిర్వహించే సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకున్నాడు. వాడు కృతజ్ఞత కూడా లేని వాడు. అయితే వీళ్ళందరూ ఒక గ్రూప్గా కలిసి రచ్చ చేశారు. దాన్ని పట్టుకుని ప్రతి భాషలో యూట్యూబర్స్, మీడియా అందరూ రచ్చ చేశారు కదా. మరి సిట్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత అయ్యో ఇదంతా కాదు, మేము తప్పుగా మాట్లాడాము, ధర్మస్థల గురించి చవాకులు పేలారు. తమ్నేల్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ తమ్నేల్స్ చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోయింది. నేను కూడా మాట్లాడాను, ఏంటి సౌజన్య అనే అమ్మాయికి న్యాయం జరగాలి అని మాట్లాడాను. ఒక సౌజన్య అనే అమ్మాయితోనే ఇదంతా జరిగింది. 2011లో జరిగింది ఇన్సిడెంట్. 2011లోనా ఎర్లీ 2000స్లోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు కూడా దోషి ఎవరన్నా ఎవరూ తేల్చలేదు. నేను చెప్తాను, ఎవరి మీద తోసేస్తున్నారు. అతను ఆ సంతోష్ రావు అనేవాడు కూడా కాదు అని నా అభిప్రాయం. ఎవరో చేశారు, అది ఖచ్చితంగా జస్టిస్ జరగాలి. కానీ దానికి ఏ సంబంధం, నేను వీరేంద్ర హెగ్డే గారిని తీసుకొచ్చి, వీరేంద్ర హెగ్డే గారు అంటే అక్కడ ధర్మాధికారి, ఆయన గారిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ధర్మస్థలలో మంజునాథుడు లేడు, ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని కావాలని ఆ ధర్మస్థల క్షేత్రం మీద దుమ్మెత్తిపోయాలని చేసిందే ఇదంతా. ఆ ధర్మస్థల క్షేత్రం ద్వారా ఎన్ని ధర్మ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎవరికైనా తెలుసా? ధర్మస్థల క్షేత్రం ద్వారా ఎంతమంది అభాగ్యులు ఆశ్రయం పొందుతున్నారో మీకు తెలుసా? అక్కడ క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎక్కువయ్యాయి. దాన్ని సక్సెస్ఫుల్గా ఆపడంలో ధర్మస్థల మంజునాథ ట్రస్ట్ ఎంతో
చాలా మంచి ప్రామినెంట్ రోల్ ప్లే చేసింది. అసలు మెయిన్ కుట్ర చేసింది ఎందుకు అంటే వాళ్ళు అడ్డంకిగా ఉన్నారు వీళ్ళకి. ఈ విషయం అర్థం కాక అడ్డమైన వీడియోలు చేసి ఇలా జరిగిందంట, అన్ని సేవలు ఉన్నాయంట, మీరు అందరూ ఏదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు వీడియోలు చేశారు కదా. మరి సిట్ అంత అక్కడ తవ్వి వెలికి తీసిన తర్వాత, ఇది తప్పు అని తేలిన తర్వాత, చిన్నయ్యని అరెస్ట్ చేశారు అన్న తర్వాత ఎంతమంది వీడియోస్ చేసి మళ్ళీ దానికి కవరప్ వీడియో లాగైనా చేశారు కనీసం? ఎంతమంది ఒక క్లారిఫికేషన్ వీడియో చేశారు? ఎంతమంది క్షమాపణ చెప్పారు? ఎంతమంది వీరేంద్ర హెగ్డే గారికి క్షమాపణ చెప్పారు? ఎంతమంది ధర్మస్థల మంజునాథుడికి మేము అపచారం చేశాం, మేము తప్పు మాట్లాడమని ఎంతమంది మాట్లాడారు? ధర్మస్థల కేసు అని పెట్టారు. అసలు అక్కడ ధర్మస్థలలో జరిగినంత మాత్రాన ధర్మస్థల కేసు అని మాట్లాడాలా దాన్ని? ఇప్పుడు హైదరాబాద్ కేస్ అని అంటే పెద్ద డిఫరెన్స్ అనిపించదు, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ సిటీ. కానీ ధర్మస్థల అనే సిటీతో రిలీజియస్ ఫెయిత్ అనేది ఆధారపడి ఉంది, మన ధార్మిక నమ్మకాలు ఉన్నాయి. ఎంతమందికి అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మరి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆడవాళ్ళు వెళ్ళారు కదా, మాకేం జరగలేదే. నేనే వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాను ధర్మస్థల మంజునాథ్ దగ్గరికి, నాకేం జరగలేదే. ఒక అమ్మాయికి అలా జరిగింది అంటే దాని గురించి కాన్సన్ట్రేట్ చేయడం అనేసి వాళ్ళ అమ్మాయికి న్యాయం చేయాలని ఎవరికీ లేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెయ్యాలనుకుంటే చేశారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ దగ్గరికి వచ్చింది. ప్రకాష్ రాజ్ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆ చిన్నయ్య అని ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, తమిళ్లో మాట్లాడాడు, మహేష్ శెట్టి టిమ్మరోడి నాకు ఫోన్ అందించాడు, నాకు ఫోన్లో మాట్లాడాను, నేను నీకు 50 లక్షలు ఇప్పిస్తాను, నేను వచ్చి హక్ కూడా చేసుకుంటాను అన్న లెక్కలో మాట్లాడితే నేను ఇది అయిపోయి చేశాను అని చెప్పి ప్రకాష్ రాజ్ పేరు బయట పెట్టాడు. దీంట్లో నిజాలు తర్వాత మాట్లాడుకుందాం. ప్రకాష్ రాజే చేశాడు అని నేను మాట్లాడాను, కానీ ఇప్పుడు అతని పేరు బయటికి వచ్చింది. ఇప్పటి వరకు నాకు ఆ ఇన్సిడెంట్ తో సంబంధం లేదని కానీ, నేను అలా చేయలేదని కానీ ప్రకాష్ రాజ్ గారు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు కదా. మరి ఇలా క్లారిటీ ఇవ్వనప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? మౌనం అర్థాంగీకారం అంటారు కదా, ఆయన అంగీకరిస్తున్నాడని అర్థం చేసుకోవాలా? క్రిస్టియన్ గా మారిన ప్రకాష్ రాజ్ గారు క్రిస్టియన్ కన్వర్షన్స్ కి అడ్డొస్తున్న మంజునాథ టెంపుల్ ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చేయించాడు అని అనుకోవాలా? ఏది నిజం? అంతేకాదు సిజేపీ వాళ్ళతో చేరి అంకుల్స్ అండ్ ఆంటీస్ అన్నాడు కదా, మరి ఈడు అంకుల్ కాదా? అంకుల్ కాదు, తాత ఏజ్ లో కొడుకుంది అన్నాడు. ఏం మాట్లాడాలండి, మన వాళ్ళు ఎత్తుకోవాల్సిన వయసులో కొడుకుంది అన్నాడు. అయినా కూడా మనం దాని గురించి ఏం మాట్లాడు, అది ఆయన పర్సనల్ ఇష్యూ. కానీ అంటే ఇప్పుడు ఆ చిన్నయ్య చెప్పింది కరెక్ట్ అని నేను చెప్పను, ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా తేలుతుంది. కానీ ఇన్వెస్టిగేషన్ కి అయితే కోఆపరేట్ చేయాలి కదా ప్రకాష్ రాజ్ గారు. మీకు సమన్స్ వస్తాయి, సమన్స్ వచ్చినప్పుడు మీరు కోఆపరేట్ చేయండి, క్లారిఫికేషన్ ఇవ్వండి, మీ రోల్ లేదు అని ప్రూవ్ చేసుకోండి. అయితే ఈ నేపథ్యంలో నా రిక్వెస్ట్ ఏంటంటే, సోకాల్డ్ యూట్యూబర్స్ అందరూ ఏదైతే ధర్మస్థలం మంజునాథ కేసులో అందరూ మంజునాథ క్షేత్రాన్ని ఏదైతే అపహాస్పాలు చేయడానికి ప్రయత్నించారో వాళ్ళందరూ అపాలజీ చెప్పాలి, వీడియో మూలకంగా చెప్తారా అనేది నా క్వశ్చన్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సౌజన్యకి ఇంకా న్యాయం జరగలేదు, ఆ విషయం ఎవరు తెలుస్తారు? ప్రతి పార్టీ వాళ్ళు సంఘటితమయ్యే నిజంగా ప్రజల పట్ల బాధ్యత ఉంటే మేం చేస్తామని కాకుండా కలిసికట్టుగా ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఆ అమ్మాయి పేరెంట్స్కి నేను ఒక్కటే చెప్తాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇవ్వద్దండి. మీ ఇంటర్వ్యూలు చూస్తే నాకే మైండ్ పోయింది. అమ్మాయి చనిపోయినప్పుడు ఒకలాగా మాట్లాడారు, అమ్మాయి పోస్ట్ మార్టం అయిపోయినాక ఒకలాగా మాట్లాడారు, అమ్మాయి కేసు సివిల్ క్రిమినల్ కోర్టులో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడారు, సిబిఐకి అప్పుడు చెప్పినప్పుడు ఒకలాగా మాట్లాడారు, ఇప్పుడు సిట్ వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడుతున్నారు. ఒకసారి అంటారు వీరేంద్ర హెగ్డే గారు చాలా మంచివారు అంటారు, ఒకసారి ఏమో వాళ్ళ ఫ్యామిలీనే ఉంది అంటారు. ఏదో ఒకటి మాట్లాడండి. అండ్ ప్రకాష్ రాజ్ గారు,
మీ మానసికత చూస్తే అయితే నువ్వు చేయలేదని నాకు కనిపించట్లేదండి. కానీ మీరు ప్రూవ్ చేసుకునే వరకు, అంటే ఇది ప్రూవ్ అయ్యే వరకు అయితే నేను మిమ్మల్ని ఏమి డైరెక్ట్గా అందలుచుకోలేదు. కానీ ప్రూవ్ అయితే మాత్రం ప్రకాష్ రాజ్ గారు, మీలాంటి వాళ్ళు సినిమాల్లో కూడా చేస్తే మీలాంటి వాళ్ళు, అంటే మీ రియల్ క్యారెక్టర్కి మీ సినిమాల క్యారెక్టర్కి సంబంధాలు ఉండవు కదా చాలా వరకు. అనవసరంగా యాక్టింగ్ ఎందుకు మళ్ళీ మనకి? బయట ఎలాగో యాక్టింగ్ చేసేస్తున్నారు కదా కావాల్సినంత, మళ్ళీ యాక్టింగ్ ఎందుకు? మీరు ఎలాగో పాలిటిక్స్ లో వచ్చి బొద్దింకల్ని సపోర్ట్ చేసుకుంటున్నారు కదా, ఈ బొద్దింకల్ని సపోర్ట్ చేసుకోండి, సరేనా? కానీ మీరు బొద్దింకలు కదా, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండండి. ధర్మస్థల క్షేత్రం ఒక పవిత్ర క్షేత్రం. నేను వాటిని ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళ బొద్దింకులకి అక్కడ చోటు లేదు. చేసు